రాత్రిపూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాను అరెస్ట్ చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ మే 21వ తేదీన రాజంపేట మండలం ఊటుకూరు వద్ద వీరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు యువకులు మరియు ఓ నేర చరిత్ర గల వ్యక్తి కలిసి ఈ దొంగతనాల ముఠాను ఏర్పరచుకున్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 961 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 1.4 లక్షల నగదు, 2 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం విలువ సుమారుగా 1 కోటి రూపాయలు అని ఎస్పీ వివరించారు. రీసెంట్గా మన జిల్లాలో ముఖ్యంగా పీలేరులో అఫెన్సెస్ జరిగినాయి కొన్ని, అదేవిధంగా రాయచోట్లో కొన్ని జరిగినాయి, రాజంపేటలో, మన్నూరు, రైల్వే కోడూరు ఏరియాల్లో వరుసగా హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ అంటే ఇళ్లలో చొరబడి బంగారం అయ్యి కాజేయటం అనేది జరిగింది. దాని రిలేటెడ్ ఒక స్పెషల్ టీమ్ని ఫార్మ్ చేసి దర్యాప్తు చేయటం, ముఖ్యంగా మా ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ గారు అయితేనేమి, రాజంపేట ఏఎస్పీ గారు, ముఖ్యంగా సిసిఎస్ మన్నూరు, అదేవిధంగా కోడూరు సర్కిల్, కోడూరు టౌన్ వాళ్ళు అందరూ కలిసి జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ముఖ్యంగా వరుస పెట్టి జిల్లాలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరగడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ అని చెప్పి ఎట్లయినా సరే దీన్ని ఆపాలన్న దృష్టితో ఒక టీం చేయడం ద్వారా ఈ మెయిన్ అఫెండర్ వచ్చేసి తోట శివకుమార్ అలియాస్ శివభవాని అనే అతను దీంట్లో పాల్గొన్నాడని చెప్పి తెలిసింది. అది కూడా సీసీటీవీల ద్వారా కనుగొన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఎంఫోసిస్ చేయడం ద్వారా చాలామంది సీసీటీవీస్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఇతన్ని ఒక బైక్ని గుర్తించడం, బైక్ మీద ఉన్న ఇతన్ని పాత అఫెండర్స్తో పోల్చి చూసినప్పుడు చూచాయిగా గుర్తించి ఆ బైక్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అనేది తీయటం ద్వారా మేము గమనించింది ఏంటంటే వీ హ్యావ్ కన్ఫర్మ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ తోట శివకుమార్ అలియాస్ శివభవాని. ముఖ్యంగా ఇతను 150 కేసెస్లో నిందితుడు. ఇతని మీద 150 కేసులు ఉన్నాయి. ఇతను వైజాగ్ గాజువాక ఏరియాకి సంబంధించిన అతను. గతంలో విజయవాడ, బందరు, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, హనుమాన్ జంక్షన్, కొయ్యలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి ఇక్కడ. సో త్రూఅవుట్ ద ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ 150 అఫెన్సెస్ టిల్ డేట్. దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి 24 డిసెంబర్ 15వ తేదీ అంటే జస్ట్ 6 months బ్యాక్ రిలీజ్ అయ్యాడు. అవ్వడంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది. అక్కడ అఫెన్సెస్ చేసిన తర్వాత బెంగళూరు ఏరియాకి వెళ్ళిపోవడం, అక్కడ నుండి మళ్ళా తిరుపతి వచ్చి అతనికి తోటి ముద్దాయి జట్టి బాలసుబ్రహ్మణ్యం అతను తిరుపతి అతను. ఇతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం, ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనితో కలిసి జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాన్ని బట్టి తిరుపతిలో రూమ్ తీసుకుని అక్కడ నుండి తిరుచానూరు ఆ ఏరియాస్ అన్నీ కూడా అఫెన్సెస్ చేశారు. అక్కడ మళ్ళీ పోలీస్ వాళ్ళు నిఘా పెట్టారు, మీ గురించి వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు ఇక్కడ లోకల్గా ఇంకొక అబ్బాయి ఉన్నాడు A3 సూర్యపల్లి వెంకటేష్ అని చెప్పి, ఇతను కోడూరు ఏరియాకి సంబంధించిన అతను. ఇతను హెల్ప్ తీసుకుని రాజమండ్రిలో ఇల్లు అనేది ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ మనకి రాజమండ్రి, కోడూరు అండ్ మన్నూరు పిఎస్ లిమిట్స్లో కూడా మేజర్ అఫెన్సెస్ చేయడం జరిగింది. అన్నీ కూడా 300 grams 250 grams ఈ విధమైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. సో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం కూడా చెప్తున్నాము. ఎక్కడైనా సరే జనరల్గా ఇళ్ళకి అద్దెకి ఇచ్చేటప్పుడు మనం అన్నీ కనుక్కొని ఇస్తాం మామూలుగా. అంతగా ముందు ఈ మధ్యకాలంలో అది విధంగా కనుక్కోవట్లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఇటువంటి వాళ్ళు ఇల్లు అద్దెకి తీసుకుని ఎంటైర్ ఆ చుట్టుపక్కల ఏరియా జిల్లాలో మొత్తం అఫెన్సెస్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. సో అన్నోన్ పర్సన్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వడం వల్ల ముక్కుమొహం తెలియని వాళ్ళకి వితౌట్ ప్రాపర్ డీటెయిల్స్ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఇటువంటి అఫెన్సెస్కి ఎక్కువ తావిచ్చినట్టు అవుతుంది. సో ఇదే విధంగా తిరుపతి ఏరియాలో ఇలానే చేశారు, మన దగ్గర ఇటువంటి విధంగా చేస్తే వెంటనే మన టీమ్స్ ఫార్మ్ చేసి పట్టుకుని హీ హాజ్ కన్ఫెస్డ్ ఫర్ 17 offences
through which 960 grams of gold, దాదాపు 1 కిలో అన్నట్టు 40 గ్రాములు తక్కువ కిలో, అండ్ దాదాపు 2 kilos ఆఫ్ సిల్వర్ అండ్ 1.4 lakh రూపీస్ క్యాష్ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. అయితే దీంట్లో వన్ డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే, కొంతమంది వాళ్ళ దగ్గర పోకపోయినా సరే దొంగతనం అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఎగ్జార్బిటెంట్గా లేని బంగారం కూడా ఉంది అని చెప్పి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం కూడా మేము అబ్జర్వ్ చేసాం ఒకళ్ళిద్దరు. సో ఇటువంటివి ఉన్నా కూడా కంపల్సరీ చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అఫెండర్ని పట్టుకుని మేజర్ ఒక 20-30 అఫెన్సెస్ వాళ్ళ దగ్గర లిస్ట్ అవుట్ చేసి రికవర్ చేసినప్పుడు పోలీస్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ విచ్ హౌస్ లాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది. ఒక ఆయన దగ్గర అయితే అసలు ప్రాపర్టీనే పోలేదు, జస్ట్ 5 liquor బాటిల్స్ పోయినాయి. హీ హాజ్ కంప్లైంట్ ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్. ఇది ఒక రాంగ్ ట్రెండ్ అనేది మాకున్న ఈ కంప్లైంట్స్లో కూడా 3-4 ఇట్లలో ఎగ్జార్బిటెంట్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకపోయినా సరే జస్ట్ ఫర్ సేక్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, అటెంప్ట్ చేశారు, హౌస్ బ్రేకింగ్ అయ్యిందని ఒక కారణం మీద తప్పుడు క్వాంటిటీస్ కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా చూస్తాం. అయితే ఏంటంటే ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది, ముఖ్యంగా దయచేసి ఇట్లా సమ్మర్ హాలిడేస్లో కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ ఏరియాకి బీట్ సిస్టమ్స్ అన్నీ రీఓరియంట్ చేసుకోవడం జరుగుతుంది, ఆ ప్లేస్ నుండి కూడా వెళ్ళేదానికి. అది అంతేకాకుండా డ్రోన్ ద్వారా ఏమైనా నైట్ బీట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే LHMS ద్వారా ఒక కెమెరా ఏమన్నా పెట్టడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర వాల్యుబుల్స్ ఎక్కువ ఉన్నాయంటే. 2, అన్నోన్ పర్సన్స్కి ముక్కు మొహం తెలియని వారికి దయచేసి ఇల్లు అద్దెకి ఇవ్వకండి. ఇచ్చే ముందర ఒకసారి వాళ్ళ గురించి వెరిఫై చేయండి. లేదంటే అటువంటి వాళ్ళు అద్దెకి ఇవ్వడానికి మీకు నమ్మకస్తులుగా కనపడితే అట్లీస్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి అద్దెకి వచ్చినప్పుడు మా ఇంట్లో పలానా వాళ్ళకి అద్దెకి ఇచ్చామన్న విషయం ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి వాళ్ళు వచ్చి వెళ్ళడం వల్ల కూడా ఇటువంటి దొంగలు ఎవరైనా మీ ఇళ్లలో కనుక అద్దెకి దిగితే రేపు పొద్దున్న మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద కూడా ఆ యాంగిల్లో కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ దయచేసి వాళ్ళని వెరిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాం. 3వది ఏంటంటే ప్రజలకు మేము చెప్పాలనుకుంటుంది, కొంచెం ఇటువంటి కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ క్వాంటిటీస్ సరైనది నిజాయితీగా కంప్లైంట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్నెసరీగా తప్పుడు కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల వాల్యుబుల్ రిసోర్సెస్, మ్యాన్ పవర్, టైం ఎంతో వేస్ట్ అవుతుంది డిపార్ట్మెంట్కి కూడా. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ పబ్లిక్ ఆల్సో టు బీ ఎ బిట్ సిన్సియర్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ కంప్లైంట్స్.